హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శివలత అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. రైల్వేలో గ్రూప్ డీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. దానిలో మ్యాథమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటుంది. కానీ మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా టైం తీసుకుంటుంది. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ టైం తీసుకోకుండా షార్ట్ కట్లు ఏ విధంగా చేయాలి అనే ట్రిక్స్, చిన్న ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ కానీ ఫాలో అయ్యారంటే మీరు 1 minute చేసే బిట్ని ఒక 20 seconds చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? 20 seconds కూడా ఒక్కోసారి పట్టదు, ఇంకా తక్కువ టైం పడుతుంది. ఒకసారి చూడండి. 5 9 5 1 4 9 8 7 6 2 4 7 కనబడతాం లేదా? ఒక్క నిమిషం. దీనికి ఆన్సర్ వచ్చేసి 4 7 9 8 9 8 9 9 5 4. అసలు ఈ విధంగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఒకసారి మీరు క్యాలిక్యులేటర్లో ఈ నెంబర్స్ ఎంటర్ చేసి చూడండి. ఈ క్యాలిక్యులేషన్ తప్పు అయితే నా కామెంట్లో చెప్పండి, చూద్దాం. అసలు ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తున్నాను, ఇంత షార్ట్ కట్ ఏ విధంగా తెలిసింది. ఈ నెంబర్ని 11తో మల్టిపుల్ చేయాలంటే ఎంత టైం టేకింగ్ తీసుకుంటుంది. నేనైతే సుమారుగా ఒక బిలో 10 seconds చేశాను అనుకుంటున్నాను. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు చేసే మెథడ్ చెప్తాను, తర్వాత నేను చేసే మెథడ్ చెప్తాను. రెండు ఫాలో అవ్వండి. ఏది నచ్చితే అదే మీరు ఫాలో అవ్వండి. ఒకసారి చూడండి. ఇప్పుడు 36 × 11 ఉంది. మామూలుగా అయితే మీరు ఎలా చేస్తారు? 11 6 66, 11 3 33, 33 6 39 అంటారు. ఓకేనా? 396 అంటారు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి 11 7 77, 11 2 22, 22 2 7 29 అంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి. 11 8 88, 11 2 22, 22 8 30 అనమాట, 30. ఇక్కడ చూడండి. 11 3 33, 11 6 66, 66 + 3 69, 11 2 22, 22 + 6 28. ఓకేనా? ఒకసారి చూడండి. ఓకేనా? ఇది మీ క్యాలిక్యులేషన్ అనమాట. ఇప్పుడు నా క్యాలిక్యులేషన్ చూద్దాం, షార్ట్ కట్స్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ 11 ఇప్పుడు 11తో మల్టిపుల్ అనుకుంటే ఒక నెంబర్ని, ఏ నెంబర్ని తీసుకున్నా 11తో మల్టిపుల్ అనుకుంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అని ఉంటుంది. ఫస్ట్ నెంబర్ని యాజ్ టీస్ చేసుకోండి, లాస్ట్ నెంబర్ని యాజ్ టీస్ చేసుకోండి. ఈ రెండింటిని ప్లస్ చేయండి. 396 వచ్చిందా? ఈ రెండింటిని ప్లస్ చేయాలి. 396. ఇక్కడ కూడా చూడండి. ఫస్ట్ నెంబర్ యాజ్ టీస్, లాస్ట్ నెంబర్ యాజ్ టీస్, ఈ రెండింటిని యాడ్ చేయండి. 9 వచ్చిందా? 297. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నెంబర్ యాజ్ టీస్, లాస్ట్ నెంబర్ యాజ్ టీస్. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఎప్పుడైనా ఎవరైనా క్లాస్ చెప్పేటప్పుడు ఈ రెండింటితో సర్దుకుంటారు, లేకపోతే ఇలాంటి ఎగ్జాంపుల్సే చెప్తారు. నేను ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే మీరు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని. సో 2 8 కదా, ఈ రెండు ప్లస్ చేస్తే 10 వస్తుంది. 10 మధ్యలో వేస్తారు, 10 మధ్యలో వేయకూడదు. ఇక్కడ 1 ఇక్కడ 0 అయ్యారు, అప్పుడు 308. ఓకేనా? వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది చూడండి. ఫస్ట్ నెంబర్ యాజ్ టీస్, లాస్ట్ నెంబర్ యాజ్ టీస్. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తే 8. నెక్స్ట్ ఈ రెండింటిని ప్లస్ చేస్తే 9. చూడండి. ఇవి వేయటానికి ఎంత టైం పట్టింది, ఇవి వేయటానికి ఎంత టైం పట్టింది. చాలా సింపుల్గా ఉంది కదా. ఒకసారి ఇంకో పెద్ద నెంబర్ ఇస్తాను చూడండి. 5th వచ్చేసి 2 5 4 3 4 2 × 11. ఇది మల్టిపుల్ చేయడానికి మీ టైం తీసుకోండి, నా టైం తీసుకుంటాను. 2 7 9 7 7 6 2. ఇది నా టైం అనమాట. ఓకేనా? ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. 3 seconds పట్టిందా? 3 అంటే 3 seconds పట్టింది అంతే. చూడండి. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. 5 4 3 2 1 6 8. సో ఈ నెంబర్ చాలే. ఇక్కడికి వచ్చేసి 11 అనమాట. ఈ 11 వచ్చేసి 11 మల్టిపుల్ అయింది. మీరు చేయండి. ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేషన్ చూసుకోండి. నేను చేస్తాను, ఎంత స్పీడ్గా ఉందో చూద్దాం. 5 9 7 5 3 7 6. నా ఆన్సర్ ఇది. మీ ఆన్సర్ ఎంతసేపులో చేశారో ఒకసారి చూసి కామెంట్ చేయండి. ఎంత ఈజీగా ఉంటుందంటే ఫస్ట్ ఏం చేసి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఫస్ట్ 5 వేసుకున్నా, లాస్ట్లో ఈ నెంబర్ వేసుకున్నా, చివరిలో వేసుకున్నా ప్రాబ్లం లేదు. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసా, 9 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసా, 7 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసా, 5 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసా, 3 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసా, 7 వచ్చింది. లాస్ట్లో 7 యాజ్ టీస్ వేసుకున్నా. చూడండి ఎంత సింపుల్ ఉందో. 11 మల్టిప్లికేషను చాలా షార్ట్ కట్ ఉంటాయండి. ఇది ఓన్లీ 11 మల్టిప్లికేషనే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చితే మన ఛానల్ని కంటిన్యూస్గా ఫాలో అయితే ఇలాంటి షార్ట్ కట్ ట్రిక్స్ మీకు
ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ నాకు తెలిసినన్ని మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.